సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సామాన్య ప్రజల కోసం ఒక మంచి రిటైర్మెంట్ స్కీమ్ని అయితే 2015-2016లో స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంత్లీ పెన్షన్ రూపంలో మనీ ఇవ్వడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు కేవలం 210 రూపీస్ కడితే చాలు, మీకు 60 ఇయర్స్ దాటిన తర్వాత మంత్లీ 5K అనేది మంత్లీ ఇస్తూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు. అండ్ ఈ మనీ అనేవి డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తారు. సో ఈ స్కీమ్ పేరే అటల్ పెన్షన్ యోజన అన్నమాట. అసలు అటల్ పెన్షన్ యోజన అంటే ఏంటి, దీనికి ఎవరెవరు అర్హులు, దీన్ని ఎలా అప్లై చేయాలి, ఎన్ని ఇయర్స్ కట్టాలి, ఎంత కట్టాలి అండ్ మనకి ఎంత వస్తుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెళ్ళి చూడండి. అండ్ దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు అటల్ పెన్షన్ యోజన అంటే ఏంటి అంటే ఇది ఒక రిటైర్మెంట్ స్కీమ్ అన్నమాట. అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే ఆఫ్టర్ 60 ఇయర్స్కి మీకు మంత్లీ పెన్షన్ అనేది వస్తుంది. మీరు జాబ్ చేస్తున్నప్పుడు అంటే మీకు మంత్లీ శాలరీ వస్తుంది కాబట్టి నో ఇష్యూస్, ఖర్చులకి వాటికి బాగానే మనీ ఉంటాయి. అదే ఆఫ్టర్ రిటైర్మెంట్ మీకు జాబ్ ఉండదు కదా, సో అలాంటప్పుడు మరి ఖర్చులకి ఎలా ఒక్కసారి ఆలోచించుకోండి. సో అలాంటప్పుడే ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. మీరు మీ పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఈ స్కీమ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే డబ్బులు అనేవి మీ యొక్క ఖర్చులకి సరిపోతాయి. ఈ అటల్ పెన్షన్ యోజన అప్లై చేసుకోవటానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీ యొక్క వయసు 18 to 40 ఇయర్స్ వరకు ఉండాలి. అంటే 18 ఏళ్ళు నుండి అండ్ 40 ఏళ్ళ లోపు అయితే ఉండాలి. అప్పుడు మీరు ఈ పెన్షన్కి అప్లికబుల్ అన్నమాట. అండ్ అలానే మీరు ట్యాక్స్ ల్యాబ్లో పడి ఉండకూడదు. అంటే మీరు ప్రీవియస్గా ట్యాక్స్ కనుక కట్టి ఉంటే మీకు ఈ అటల్ పెన్షన్ యోజన అనేది రాదు. అలానే మీరు ఈ అటల్ పెన్షన్ యోజనకి అప్లై చేసుకోవాలి అంటే మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట. ఇవి అటల్ పెన్షన్ యోజన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీరు ఈ అటల్ పెన్షన్ యోజనని తక్కువ ఏజ్లో అంటే 18 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేస్తే మీరు కొంత తక్కువ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అదే కనుక ఈ అటల్ పెన్షన్ యోజనని ఎక్కువ ఏజ్లో అంటే 40 ఇయర్స్లో కనుక స్టార్ట్ చేస్తే మీరు కట్టాల్సిన అమౌంట్ ఎక్కువ అన్నమాట. అటల్ పెన్షన్ యోజనని ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, ఆర్ ఈవెన్ ఆన్లైన్ నుండి కూడా ఈ అటల్ పెన్షన్ యోజనకి మీరు అప్లై చేసుకోవచ్చు. అటల్ పెన్షన్ యోజన యొక్క ఇన్వెస్ట్మెంట్ని మీరు మంత్లీ కట్టొచ్చు, లేదా 3 మంత్స్కి ఒకసారి కట్టొచ్చు, లేదా హాఫ్ ఇయర్లీ అంటే 6 మంత్స్కి ఒకసారి అయితే కట్టొచ్చు అనమాట. మీరు ఈ ఏపీవై అంటే అటల్ పెన్షన్ యోజనని అప్లై చేయటానికి బ్యాంక్ వాళ్ళకి సర్వీస్ ఛార్జెస్ కింద కొంత అమౌంట్ ఇవ్వాలి. అది 120 to 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు అయితే ఈ ఏపీఐకి కట్టే అమౌంట్ పెంచుకోవచ్చు ఆర్ తగ్గించుకోవచ్చు. అది మిడిల్లో అయినా సరే మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ఈ అటల్ పెన్షన్ యోజనలో కొంత మేరకు పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు కూడా. ఈ స్కీమ్కి అప్లై చేసేటప్పుడు మీరు బ్యాంక్ వాళ్ళకి చెప్పండి ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టండి అని. ఈ ఆటో డెబిట్ ఆప్షన్ వల్ల ఏంటంటే మీరు ఒకవేళ మర్చిపోయినా కూడా ఆటోమేటిక్గా మీ బ్యాంక్ నుంచి అయితే డెబిట్ అవుతాయి. అండ్ మీరు కనుక ఈ అటల్ పెన్షన్ యోజనకి 12 మంత్స్ వరకు మనీ కనుక పే చేయకపోతే ఆ అకౌంట్ని డీయాక్టివేట్ చేసేస్తారు. అలానే ఈ అటల్ పెన్షన్ యోజనకి 2 ఇయర్స్ వరకు కనుక మీరు ఏం మనీ కట్టకపోతే ఆ అకౌంట్ని పర్మనెంట్గా క్లోజ్ చేసేస్తారు. అటల్ పెన్షన్ యోజనలో ఎంత అమౌంట్ కట్టాలి, ఎంతెంత అమౌంట్ కట్టొచ్చు, ఎంత కడితే మనకి పెన్షన్ రూపంలో వస్తాయి అనేది క్లియర్గా విత్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పైన టేబుల్ని చూస్తూ ఉండండి, సో దట్ మీకు ఇంకా బాగా అర్థమైద్ది నేను చెప్పే విషయం. మీ యొక్క అమౌంట్ని మంత్లీ ఆర్ 3 మంత్స్కి ఒకసారి ఆర్ 6 మంత్స్కి ఒకసారి ఎలాగైనా కట్టొచ్చు. మీరు మీ 60 ఇయర్స్ దాటిన తర్వాత మీకు మంత్లీ ఎంత పెన్షన్ కావాలి అనేది మీరు ముందే ఆప్ట్ చేసుకోవచ్చు. లైక్ 1000, 2000, 3000, 4000 ఆర్ 5000 ఏది కావాలి అనేది మీరు ముందే ఆప్ట్ చేసుకొని దాని ప్రకారం అయితే మీరు అమౌంట్ అనేది కడుతూ ఉండాలి.
మీరు చూస్ చేసుకునే ప్రకారమే మీరు చనిపోతే మీ యొక్క నామినీకి అనేది మనీ వెళ్తుంది. సపోజ్ మీరు 1K కనుక చూస్ చేసుకుంటే మీ యొక్క నామినీకి 1.7 lakhs అనేది వెళ్తుంది. అదే మీరు 2K కనుక చూస్ చేసుకుంటే 3.4 lakhs, 3K కనుక చూస్ చేసుకుంటే 5.1 lakhs, 4K కనుక చూస్ చేసుకుంటే 6.8 lakhs, అదే కనుక 5K చూస్ చేసుకుంటే 8.5 lakhs మీకు ఏమన్నా అయితే మీ నామినీకి అనేవి ఈ అమౌంట్ వెళ్తుంది. అమౌంట్ గురించి నేను విత్ ఎగ్జాంపుల్తో క్లియర్గా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు కనుక ఈ అమౌంట్ కట్టేటప్పుడు మీ ఏజ్ వచ్చేసరికి 18 అనుకోండి, అంటే 18 ఏళ్ళు అనుకోండి. అప్పుడు మీరు ఇంకో 42 years వరకు కట్టాలి, అంటే మీకు 60 years వచ్చే వరకు కూడా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. కానీ మీరు అమౌంట్ కట్టాల్సింది వచ్చేసరికి చాలా తక్కువ, ఎందుకంటే మీ ఏజ్ తక్కువ కాబట్టి మీరు కట్టాల్సిన అమౌంట్ కూడా తక్కువే. సో మీరు 18 అయితే మీరు మంత్లీ వచ్చేసరికి 210 కేవలం 210 రూపాయలు కడితే చాలు. మీకు 60 years తర్వాత 5000 మంత్లీ పెన్షన్ లాగా వస్తుంది. అలానే మీరు చనిపోతే ఈ 60 years దాటిన తర్వాత మీరు కనుక చనిపోతే మీ యొక్క నామినీకి 8.5 lakhs వస్తుంది. కనుక పెన్షన్ 1000 వస్తే చాలు అనుకుంటే మీరు 18 years అయితే మీరు మంత్లీ 42 కడితే చాలు. 2K అయితే మీరు 84 కట్టాలి, అదే 3000 కావాలనుకుంటే 126 కట్టాలి, అదే 4000 అయితే 168 రూపీస్ కట్టాలి. లేదు మీకు 60 years తర్వాత 5000 కావాలి అనుకుంటే మీరు పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసరికి 210 రూపీస్. ఇది నేను వచ్చేసరికి ఏజ్ 18 వాళ్ళు కట్టాలి అనుకుంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పాను. కనుక మీ ఏజ్ వచ్చేసరికి 25 అయితే మీకు పైన చూయించినట్లు 1000 అయితే 76, 2000 అయితే 151 అలా వెళ్ళాలన్నమాట. అదే 5000 అయితే మీరు మంత్లీ వచ్చేసరికి 376 రూపీస్ కొట్టాలి మీ ఏజ్ 25 కనుక అయితే. కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీ ఏజ్ కనుక 40 అయితే మీరు 5000 మీకు పెన్షన్ కావాలి ఫ్యూచర్లో అనుకుంటే మీరు కట్టవలసిన అమౌంట్ 1454 అంటే 1454 రూపాయలు. బికాస్ మీ యొక్క ఏజ్ పెద్దది కాబట్టి మీరు కట్టాల్సిన అమౌంట్ కూడా ఎక్కువే ఉంటుందన్నమాట. ఇలా మీరు ఆప్ట్ చేసుకునే మనీని బట్టి మీ యొక్క పెన్షన్ అమౌంట్ కూడా డిసైడ్ అవుతుంది. అండ్ అలానే మీకేమన్నా అయితే మీ నామినీకి ఎంత అమౌంట్ వెళ్ళాలి అని కూడా డిసైడ్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్న చార్ట్లో చూసారు కదా, మీకు 5000 మంత్లీ పెన్షన్ కావాలి అనుకుంటే మీ ఏజ్ ప్రకారం మీరు కట్టవలసిన అమౌంట్ అనమాట. అండ్ మీ యొక్క నామినీకి వచ్చేసరికి 8.5 lakhs అనేది వస్తాయి మీరు కనుక ఈ 5000కి పే చేస్తే. ఇవన్నమాట డీటెయిల్స్, మీరు అమౌంట్ ఎంత కట్టాలి ఈ అటల్ పెన్షన్ యోజనకి అని. అదే కనుక మీరు ఈ అటల్ పెన్షన్ యోజన మనీ ఎలా వస్తాయి అని అంటే, ఈ అటల్ పెన్షన్ యోజన కట్టే టైంలోనే మీరు కనుక చనిపోతే అంటే బిఫోర్ 60 years మీరు కనుక చనిపోతే అప్పుడు ఏమవుతుంది అంటే దీంట్లో 2 cases ఉంటాయి. అవేంటంటే మీ వైఫ్ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయటం కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఎప్పుడు దాకా అంటే ఆ చనిపోయిన పర్సన్కి 60 years వచ్చేదాకా ఆయన బదులు వాళ్ళ వైఫ్ అనేది ఈ స్కీమ్ని కంటిన్యూ చేయొచ్చు. సో అలాంటప్పుడు ఆ చనిపోయిన పర్సన్కి 60 దాటిన తర్వాత నుంచి వాళ్ళ వైఫ్కి అయితే మంత్లీ పెన్షన్ అనేది వస్తుంది. ఈ కేసు ఎప్పుడు అంటే ఆ పర్సన్ చనిపోయినా కూడా వాళ్ళ వైఫ్ ఈ స్కీమ్ని కంటిన్యూ చేస్తే అంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఆ పర్సన్ చనిపోయిన పర్సన్కి 60 years వచ్చే వరకు కూడా వాళ్ళ వైఫ్ ఆయన బదులు డబ్బులు కడుతూ ఉంటే సో తనకి మంత్లీ అనేది పెన్షన్ రూపంలో వస్తాయి. ఇంకో కేస్ ఏంటంటే ఆ చనిపోయిన పర్సన్ వాళ్ళ వైఫ్ కంటిన్యూ చేయకపోతే అంటే ఆ మనీ కట్టడం కంటిన్యూ చేయకపోతే ఆ చనిపోయిన పర్సన్ ఎంత అమౌంట్ అయితే కట్టారో అంత అమౌంట్ విత్ ఇంట్రెస్ట్తో సహా వాళ్ళ వైఫ్కి ఆ అమౌంట్ని ఇచ్చేస్తారు. ఇది ఆ చనిపోయిన పర్సన్ నామినీగా వాళ్ళ వైఫ్ కాకుండా వేరే ఎవరో ఒకరు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరిని కనుక పెడితే వాళ్ళకైనా సరే ఆ అమౌంట్ని ఎంతైతే కట్టారో ఆ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్తో సహా ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చేస్తారనమాట. 2 cases ఎప్పుడంటే ఆ పర్సన్ 60 years లోపు కనుక చనిపోతే. సో ఇంకో కేస్ ఏంటంటే మీరు ఆఫ్టర్ 60 years కనుక చనిపోతే అప్పుడు ఏంటి అంటే మీ వైఫ్కి మంత్లీ పెన్షన్ అనేది వస్తుందన్నమాట. మీరు చనిపోయిన తర్వాత మీకు బదులు మీ వైఫ్కి మంత్లీ పెన్షన్ అనేది వస్తుందన్నమాట.
సపోజ్ ఆ చనిపోయిన పర్సన్ కనుక వైఫ్ని కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరిని కనుక నామినీగా పెడితే, సో అప్పుడు మీరు కనుక 5K కోసం ఇన్వెస్ట్ చేసి ఉంటే అలాంటప్పుడు ఆ నామినీకి 8.5 lakhs అయితే వస్తుందన్నమాట. ప్రీవియస్గా చెప్పాను కదా, మీరు ఎంతైతే అమౌంట్ కడతారో దానికి తగ్గట్టే మీ యొక్క నామినీకి మనీ వస్తాయని చెప్పేసి. సో మీరు 5K కనుక ఇన్వెస్ట్ చేస్తే మీ యొక్క నామినీకి 8.5 lakhs వెళ్తాయి. అదే కనుక మీరు 1K కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే మీ యొక్క నామినీకి 1.7 lakhs వెళ్తాయి మీకు ఏమన్నా అయితే. స్కీమ్ని మధ్యలో ఆపడం అయితే కుదరదు. మీరు ఖచ్చితంగా మీ 60 years వచ్చే వరకు కూడా ఈ స్కీమ్ని కంటిన్యూ చేయాలన్నమాట. ఇన్ కేస్ మీరు చనిపోతే తప్ప వేరే ఏ కేసెస్లో కూడా ఈ స్కీమ్ని ఆపడానికి కుదరదు. ఇదండి అటల్ పెన్షన్ యోజన యొక్క కంప్లీట్ డీటెయిల్స్. అండ్ మీకు గనక ఈ స్కీమ్ గురించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నేను వెంటనే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.